మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియులారా, ఉదయకాల సమయంలో దేవుని వాక్యాన్ని ధ్యానిందాము. కీర్తనల గ్రంథం 106వ అధ్యాయము 5వ వచనం. నీ స్వాస్థ్యమైన వారితో కూడి కొనియాడినట్లు నీ ప్రజలయందు నీకున్న దయచొప్పున నన్ను జ్ఞాపకమునకు తెచ్చుకొనము, నాకు దర్శనమిచ్చి నన్ను రక్షింపుము. ప్రియ స్నేహితులారా, పరిశుద్ధాత్మదేవుడు ఈ ఉదయకాల సమయంలో మనందరితో మాట్లాడుచున్న మాటలు ఆయన స్వాస్థ్యమైన బిడ్డలతో కూడి కొనియాడినట్లుగా భక్తుడంటూ ఉన్నాడు. నీ దయచొప్పున నన్ను కూడా జ్ఞాపకము చేసుకున్నాము. అవును ప్రియులారా, ఆయనను కొనియాడేవారు, ఆయనను స్తుతించి ఆరాధించేవారు ఆయన స్వాస్థ్యమై ఉన్నారు. పాత నిబంధనలో ఇశ్రాయేలు ప్రజలైతే నూతన నిబంధనలో క్రీస్తు రక్తము చేత కడగబడిన ప్రతి ఒక్కరూ కూడా ఆయన స్వాస్థ్యమై ఉన్నారు. గనుక ఆయన జ్ఞాపకం చేసుకునేవాడు. ఆయన ఏ విధముగా జ్ఞాపకం చేసుకుంటారో తెలుసండి. ఆయన దయగలిగిన దేవుడు గనుక మనందరినీ కూడా కష్టములో ఉన్నా, ఇబ్బందుల్లో ఉన్నా, శ్రమలో ఉన్నా, ఇటువంటి పరిస్థితులున్నా, ఇటువంటి సహాయము కోసం ఎదురు చూస్తున్నా ఆయన జ్ఞాపకము చేసుకునే దేవుడు. హల్లెలూయా. 400 సంవత్సరాలు బానిస బ్రతుకుతున్న ఇశ్రాయేలు ప్రజలను జ్ఞాపకం చేసుకొని ఆయన దిగి రాలేదండి. మన జీవితాల్లో కూడా కష్టాల గుండా ప్రయాణము చేస్తున్న మనలను జ్ఞాపకం చేసుకోవడానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నారు. అయితే మనము ఆయన జ్ఞాపకము చేసుకునే భక్తి జీవితాన్ని, తగ్గింపు జీవితాన్ని కలిగి ఉండే వారమై ఉండాలని ప్రభు పేట మీకు మనవి చేస్తూ ఉన్నాను. ఆ విధమైన మనస్సు, హృదయం మనకుంటే ఖచ్చితంగా దేవుడు జ్ఞాపకం చేసుకొని మనల్ని ఆయన ఆశీర్వదిస్తారు. ఆయన మర్చిపోయే దేవుడు కాదండి, ఆయన విడిచిపెట్టే దేవుడు కాదండి. కొన్ని పరిస్థితుల వల్ల మనము దేవునికి దూరమైపోతున్నప్పుడు ఆయన మౌనమైపోతారు. గనుక జ్ఞాపకము చేసుకున్న దేవుని వైపు తిరగగలిగితే దేవుడు నిశ్చయముగా పరిస్థితులన్నిటిని కూడా మెరుగుగా మారుస్తారు. అటువంటి దీవెన, ఆశీర్వాదము ప్రతి ఒక్కరూ పొందుకోవాలని కోరుకుంటూ ఈ మాటలు నేను ముగిస్తూ ఉన్నాను. ప్రార్థన అండి. అత్యంత కృపగలిగిన దేవ, బహున్నతమైన మీ నామము కొరకై వందనాలు. ఈ ఉదయకాలము బహుశ్రేష్టమైన మాటలతో మమ్మలను బలపరిచారు. నీవు జ్ఞాపకము చేసుకునే దేవుడు నాయనా, నీవు కనికరించే దేవుడు నాయనా. ఎవరే కష్టములో, బాధలో, ఇబ్బందుల్లో, సమస్యలో ఉన్నారో, ఏ సహాయము కోసము ఎదురు చూస్తూ ఉన్నారో, దయతో మీ హస్తము చాపి సహాయము చేసి ఆదుకోమని ప్రార్థిస్తున్నాను. ఈ దినము దీవెనకరంగా మార్చమని యేసయ్య నామములో ప్రార్థించి స్తుతించి వేడుచున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు దీవించును గాక. ఆమేన్. ఘనులైన వారే నీ ఎదుటను నన్ను బలమైన